ఇక్కడ మీకు వోల్కా ఏఐ క్రెడిట్ స్కోర్ యాప్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఈ రకంగా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. మనకి స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను వాడే 2-3 యాప్స్ని అయితే చూపిస్తాను నేను మీకు. ఇది మొదటిది నేను వాడేది. ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేశాను. ఈ రకంగా అయితే రావడం జరుగుతుంది. మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్సెప్ట్ కొట్టమని అడుగుతుంది. ఓకే, యాక్సెప్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను మీకు వీడియో ఎడిటింగ్లో ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. నేను ప్రజెంట్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కొంచెం వరస్ట్గా ఉంది, అందుకని అది చూపిస్తాను అనమాట. ఇక్కడ స్కోర్ అనేది రిఫ్రెష్ చేస్తే 10x కాయిన్స్ అనేది ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, $534 వచ్చిందని అయితే ఇక్కడ నాకైతే చూపిస్తుంది అనమాట. ప్లాన్ తీసుకోమని అయితే చెప్తుంది. ప్లాన్కి వచ్చేటప్పటికి 99 రూపీస్ అనేది చూపిస్తుంది. ఓకే, మీరు ప్లాన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, లేదు అంటే లేదు, అది మీ ఇష్టం. కానీ కంపల్సరీ ప్లాన్ తీసుకుంటే మట్టుకి మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. మనకి ఈ రకంగా అయితే చూపిస్తుంది అనమాట. ఏమేమి ఉన్నాయి ఏమేంటి లోన్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. మెయిల్ పెట్టాలన్నా కానీ అమౌంట్ అయితే అడుగుతుంది. కంపల్సరీ మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అయితే వర్కౌట్ అవ్వదు. వాళ్ళు అవన్నీ ఫిక్స్ చేస్తారు కాబట్టి దానికి సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతారు. లోన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, లోన్స్ అయితే 0 అని చూపిస్తుంది. గెట్ న్యూ లోన్ అని చూపిస్తుంది కదా. మనకైతే లోన్స్ అవసరం లేదు ఇప్పుడు ఫ్రెండ్. నెక్స్ట్ కార్డ్ అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఒకటి ఉందండి. అది ఉత్తరప్రదేశ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ది రివార్డ్స్. మనకి ఎన్ని వచ్చాయి ఏంటి అని చెప్పేసి రివార్డ్స్ అయితే చూపిస్తుంది. ఇక మనమైతే కొత్త క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇది వోల్కా క్రెడిట్ స్కోర్ యొక్క యాప్ యొక్క అనుభవం. మనకు రిపోర్ట్ కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ రిపోర్ట్ అని ఉంది కదా, మన రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అవన్నీ కూడా ఇస్తుందన్నమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడైతే చూడొచ్చు, క్రెడిట్ ఎక్స్పర్ట్, క్రెడిట్ వీడియో, అలాగే క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి అయితే మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ రకంగా మనం క్రెడిట్ స్కోర్ యాప్ నుంచి చెక్ చేసుకోవచ్చు అనమాట, వోల్కా క్రెడిట్ స్కోర్ నుంచి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.